నమస్తే. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సమగ్ర ఇంటింటి కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ రిపోర్టుపై చర్చించి 2 నివేదికలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 11 గంటలకు అసెంబ్లీ మండలి ప్రత్యేక సమావేశం కానున్నాయి. 2 కీలక అంశాలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన, చర్చ జరగనుంది. సమగ్ర ఇంటింటి కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టుపై ప్రకటన, లఘు చర్చ జరగనున్నాయి. కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. కులగణన సర్వే నివేదికపై ప్రతిపక్షం, వివిధ సంఘాల నుంచి ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ను కల్పిస్తామని, ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కులగణన సర్వే నివేదికతో పాటు బీసీ కోటా, ఎస్సీ వర్గీకరణ అంశాలు ఒకేసారి శాసనసభలో చర్చకొస్తున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్దమవుతున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. విజయ్ చంద్రిక, మరి కాసేపట్లోనే కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. ఇప్పటికే అసెంబ్లీకి మంత్రులంతా కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఆయన నివాసం నుంచి బయలుదేరారు. కొద్దిసేపట్లోనే అసెంబ్లీకి చేరుకుంటారు. ఆయన అసెంబ్లీకి చేరుకున్న వెంటనే అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా 2 అంశాలపైన చర్చించి కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. ఒకటి, ఈ తెలంగాణలో ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటుగా సమగ్ర ఇంటింటి కుల గణనను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సో అందుకు సంబంధించినటువంటి రిపోర్టు, నివేదిక ప్రభుత్వానికి ఇప్పటికే చేరింది. సో ఆ నివేదిక పైన ఆ నివేదిక కేబినెట్ సబ్ కమిటీకి చేరింది. కేబినెట్ సబ్ కమిటీ కేబినెట్కు సిఫార్సు చేసింది. సో ఆ కేబినెట్లో ఈరోజు జరిగేటువంటి కేబినెట్లో ఈ సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించినటువంటి వివరాలపైన చర్చించి దానికి ఆమోద ముద్ర వేయబోతా ఉంది కేబినెట్. వాస్తవానికి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ మేరకు కామారెడ్డిలో నిర్వహించినటువంటి సభలో బీసీ డిక్లరేషన్ను ప్రకటించింది. అందులో ఈ హామీని ఇచ్చింది. సో ఆ హామీ మేరకు ఈ రిజర్వేషన్ల పెంపు పైన కసరత్తును చేస్తూ ఉంది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు పైన. సో అందుకోసము ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేని నిర్వహించింది. సో ఆ వివరాలన్నీ కూడా వచ్చేసాయి. అందులో